శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 10, 11, 12 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈ భాగంలో 13, 14, 15 శ్లోకాలు చెప్పుకుందాము. 10వ శ్లోకంలో ధ్యాన యోగంలోకి ప్రవేశించడానికి ఒక కర్మయోగి ప్రవేశించే ముందు రహస్యమైన ప్రదేశంలో ఒంటరిగా ఉంటూ దేహాన్ని మనసుని అదుపులో పెట్టుకుని ఏ కోరిక లేకుండా లౌకిక వస్తువులు సమకూర్చుకోవాలి అనే వాంఛ లేకుండా ఎల్లవేళలా తన యొక్క మనస్సును పరమాత్మయందు లగ్నం చేయాలని చెప్పారు. 11, 12వ శ్లోకాల్లో ధ్యాన యోగము ఆచరించడానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఉషగడ్డి అంటే దర్భ, జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపైన ఒకటి వేసుకుని ఆసనం తయారు చేసుకుని దాని మీద కూర్చుని ఏకాగ్రతతో పరమాత్మే పరమలక్ష్యంగా తలచి తన మనస్సున ఉన్న అన్ని ఆలోచనలను మరియు ఇతర ఇంద్రియముల కార్యకలాపాలను నిగ్రహించి చిత్తశుద్ధికై ధ్యాన సాధన చేయాలని చెప్పారు. ఇప్పుడు 13, 14వ శ్లోకాలలో కొన్ని నియమాలు చెప్తున్నారు. ఇప్పటిదాకా 10వ శ్లోకంలో ధ్యాన యోగానికి కావాల్సిన కొన్ని నియమాలు చెప్తూ వస్తున్నారు. 13, 14వ శ్లోకాల్లో కూడా కొన్ని నియమాలు చెప్తారు. అవి తెలుసుకుందాము. 13వ శ్లోకము సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. సమం కాయ శిరః గ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసిక అగ్రం స్వం దిశః చ అనవలోకయన్. ఈ శ్లోకం యొక్క పదాలను ముందు అర్థం చేసుకుందాం. కాయ శిరః గ్రీవం అంటే వెన్ను, తల, మెడ మూడింటిని సమంగాను అచలం నిశ్చలంగాను ధారయన్ నిలిపి ఉంచి స్థిరః కదలకుండా కూర్చుని సంప్రేక్ష్య నాసిక అగ్రం స్వం అంటే తన యొక్క ముక్కు కొనను చూస్తూ, ఇక్కడ ముక్కు కొన అంటే ఈ పార్ట్ నాసికా భ్రూ మధ్య సంధి స్థానం అన్నమాట. అంటే ఈ స్థానాన్ని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ ఇక్కడ నిలిపి దిశః చ అనవలోకయన్ మరియు అటు ఇటు చూడకుండా ఉంటూ ధ్యానం చేయాలి. సో ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఇప్పుడు చూద్దాం. ధ్యాన యోగ సాధన చేసే సాధకుడు ముందుగా తన వెన్ను, తల, మెడ మూడింటిని సమంగాను నిశ్చలంగాను నిలిపి కదలకుండా కూర్చుని తన యొక్క నాసికా భ్రూ మధ్య స్థానాన్ని చూస్తూ మరియు అటు ఇటు చూడకుండా ఉంటూ తన మనస్సును బాగా నిగ్రహించి పరమాత్మ యందే నిలిపి ధ్యాన అభ్యాసము చెయ్యాలి అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. ఈ శ్లోకంలో ధ్యాన ప్రక్రియ ఏ విధంగా ప్రారంభించాలో చెప్తున్నారు. 11వ శ్లోకంలో ధ్యానాన్ని ఎటువంటి ప్రదేశంలో చేయాలో చెప్పి ధ్యానానికి ఆసనాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో చెప్పారు. ఇప్పుడు అట్లా అమర్చుకున్న ఆసనము మీద స్థిరంగా కూర్చుని ధ్యానము చేయమని చెప్తున్నారు. ప్రదేశము, ఆసనముతో పాటు కూర్చునే తీరు అంటే శరీర భంగిమ కూడా ధ్యానము సఫలము కావడానికి ఉపయోగపడుతుంది. ధ్యానానికి కూర్చునేటప్పుడు సాధకుడు తన వెన్ను, మెడ, తల మూడింటిని నిటారుగా అంటే ఒకే వరుసలో సమంగా నిలిపి ఉంచి కదలకుండా కూర్చోవాలి. సాధనలో శరీర భంగిమ చాలా ముఖ్యమని చెప్తున్నారు. సాధనలో చాలా సార్లు సోమరితనంగా అయిపోయి నిద్రలోకి జారుకునే అవకాశం ఉంది. ఎట్లా పడితే అట్లా కూర్చుంటే ఏకాగ్రత సాధ్యపడదు. వెన్ను, మెడ, తల మూడు నిటారుగా ఉన్నప్పుడు ఏకాగ్రత కుదురుతుంది అని చెప్తున్నారు. ఎవరికైనా ధ్యాన సాధన ప్రారంభ దశలో మనస్సు ప్రాపంచిక వస్తువుల మీదకు, ఇంద్రియాల సుఖాల మీదకే పోతుంది.
అటువంటి మనస్సును నిగ్రహించే సమయంలో వారు కూర్చునే తీరు కూడా మనస్సును ధ్యానం పైన నిలపడానికి సహాయపడుతుంది. పద్మాసనం, అర్ధ పద్మాసనం, సిద్ధాసనం మరియు సుఖాసనం వంటి హఠయోగాసనాలు వెన్ను, మెడ, తల నిటారుగా ఉంచడానికి ఉపయోగపడతాయి. సాధకులు వారికి సౌకర్యంగా ఉండి ప్రయాస లేకుండా కొంతసేపు నిశ్చలంగా కూర్చోగలిగే ఆసనము ఎన్నుకోవచ్చు. క్రమక్రమంగా అలవాటయ్యే కొద్దీ అదే ఆసనంలో చాలాసేపు వరకు కూర్చోగలుగుతారు. ఆ విధంగా ఆసనం కుదిరినాక సాధకుడు ఏకాగ్రత కోసం తన దృష్టిని అటూ ఇటూ పోకుండా నిగ్రహించాలి. దానికోసం తన దృష్టిని నాసికాగ్రము మీద కేంద్రీకరించాలని చెప్తున్నారు. అంటే తన కళ్ళను సగం మూసుకుని నాసికా భ్రువు మధ్య సంధి స్థానం వైపు చూడడం అలవాటు చేసుకోవాలి. ప్రారంభ దశలో కళ్ళు పూర్తిగా మూసుకుని నాసికా భ్రువు మధ్య స్థానం వైపు దృష్టి సాగిస్తూ శ్వాస గమనిస్తూ, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ధ్యానం చేయొచ్చు. ఈ విధంగా కూడా దృష్టి పక్కకు పోకుండా నియంత్రించవచ్చు. క్రమేపీ పైన చెప్పిన విధంగా కళ్ళు తెరుచుకుని సగం మూసుకుని కూడా భ్రువు మధ్య స్థానం వైపు చూస్తూ ధ్యానం చేయడం అలవాటు చేసుకోవచ్చు. ఏదైనా కానీ సాధన అనేది మొదలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అయినా చిన్నగా అయినా ఒక 10 నిమిషాలైనా కూడా మొదలుపెట్టి దాన్ని క్రమక్రమంగా పెంచుకోవడం ఉత్తమం. ఒక్కసారే ఎవరు గంటలు గంటలు కూర్చోలేరు కాబట్టి చిన్న చిన్నగా అభ్యాసం మొదలుపెట్టి దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. బాహ్యమైన ఆసనము మరియు శరీరాన్ని ఉంచిన తీరు ధ్యానమునకు తగ్గినట్టుగా ఉండాలని ఈ శ్లోకంలో భగవానుడు చెప్తున్నారు. ధ్యానం వల్ల సాధకులు బయట ప్రపంచం నుండి విడిపడి అంతర్గత ప్రయాణం ద్వారా వారిని వారు లోతుగా తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా ఆనందం బయట ఎక్కడో లేదు, తనలోనే ఉంది అని తెలుసుకొని ఆ ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడు. మనస్సుని ఏకాగ్రతతో నిలిపి ఉంచే అభ్యాసం వలన చంచలమైన మనస్సుని నియంత్రించి సాధకులు క్లిష్టమైన లక్ష్యాలను సాధించగలుగుతారు. వారి దినచర్యలలో కూడా చురుకుదనం పెరిగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అట్లాగే ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమంగా ఉండగలుగుతారు. ఇప్పుడు మీరందరికీ ఒక డౌట్ రావచ్చు. ఇట్లా కింద కూర్చుని ఆసనం తయారు చేసుకుని కింద కూర్చుని అభ్యాసం చేయాలంటే కొంతమందికి కుదరకపోవచ్చు. అంటే వాళ్ళ శరీర పరిస్థితులు బట్టి గాని, వాళ్ళ వయసు రీత్యా గాని వాళ్ళు కూర్చోలేకపోవచ్చు. అటువంటి వాళ్ళు కదలకుండా కుర్చీలో కూర్చుని కూడా సాధన చేయొచ్చు. కానీ అలా కూర్చున్నప్పుడు వెన్ను, మెడ, తల మాత్రం నిటారుగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా సాధన చేస్తూ వాళ్ళ జీవితాలలో కూడా మార్పులు తెచ్చుకోవచ్చు. అలాగే వారిని వాళ్ళు అర్థం చేసుకోవడానికి వాళ్ళ ఇన్నర్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు ఎక్కడో అక్కడ. సో దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇలాగే చేయాలి అని ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే రూల్ అని చెప్పట్లేదు. ఎవరికి ఎట్లా కుదిరితే వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. ఇట్లా చేయాలి అని శాస్త్రంలో చెప్పబడింది, ఆయన అదే చెప్తున్నారు. కాకపోతే మన అనుకూలత బట్టి మనము చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు 14వ శ్లోకంలో ధ్యానానికి కావాల్సిన ఇంకొన్ని లక్షణాలను వివరిస్తున్నారు. సో 14వ శ్లోకం చూద్దాము. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. ప్రశాంత ఆత్మ విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్తః ఆసీత మత్పరః. ఇప్పుడు ఈ శ్లోకంలో ఈ పదాలకు ముందు మీనింగ్స్ తెలుసుకుందాం. ప్రశాంత ఆత్మ విగతభీః, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని అన్ని భయాలను పోగొట్టుకుని. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని అర్థము. బ్రహ్మచారి వ్రతే స్థితః, బ్రహ్మచారి యొక్క నియమాల యందు స్థిరంగా ఉంటూ, మనః సంయమ్య మచ్చిత్తః, తన మనస్సుని బాగా నిగ్రహించి పరమాత్మపై ధ్యానం చేయాలి. యుక్తః ఆసీత మత్పరః, పరమాత్మ ఒక్కడే సర్వశ్రేష్ఠుడనే భావంతో ధ్యానంలో కూర్చోవాలి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము.
ధ్యానంలో స్థిరంగా ఉండడానికి సాధకుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని అన్ని రకాల భయములు పోగొట్టుకుని బ్రహ్మచారి యొక్క నియమాలను పాటిస్తూ పరమాత్మే పరమలక్ష్యమని తలుస్తూ తన మనస్సును పరమాత్మపై నిలిపి ధ్యానం చేయాలి అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు ధ్యాన యోగంలోకి ప్రవేశించాలనుకునే సాధకుడు ముందుగా తన జీవన శైలిని మార్చుకోవాలని సూచిస్తున్నారు. మొదట అతడు మనస్సులో ఏ రకమైన కల్లోలాలు లేకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి. తన సాధనా ప్రక్రియల గురించి గాని, సాధనా ఫలితాల గురించి గాని, సాధనా విఘ్నాల గురించి గాని, ఇలా మనస్సులో మెదిలే రకరకాల భయాలను తొలగించుకుని ధ్యానం చేయాలి. ఈ విధంగా మనస్సుకి శాంతి కలుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తన మనస్సులో ధ్యానం గురించి ఉన్న సందేహాలన్నీ పోగొట్టుకోవాలి ముందుగా. ఆ పైన సాధకులు వారి దినచర్యలలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని చెప్తున్నారు. బ్రహ్మచారి పాటించే నియమాలను పాటించాలని బ్రహ్మచారి వ్రతే స్థితః అని చెప్తున్నారు. అది వరకు గురుకులాలలో బ్రహ్మచారి అంటే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని కఠిన పరిస్థితుల్లో అంటే కింద పడుకోవడం, అట్లాగే చన్నీటి స్నానం చేయడం, పొద్దున్నే లేవడం, ఇవన్నీ ఒక చర్య ఉండేది గురుకులాలలో. అట్లా చేస్తూ చేస్తూ గురువుల దగ్గర శిక్షణ పొందేవాళ్ళు. అయితే క్రమక్రమంగా ఆ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు మనం చిన్నపిల్లలకి కూడా ఈ రకమైన సాధన క్రమం మనం వాళ్ళకి అలవాటు చేస్తే పోయే టైం గడిచే కొద్దీ వాళ్ళని వాళ్ళు మార్చుకోగలుగుతారు. అయితే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మచారి వ్రతే స్థితః అంటున్నారు. అట్లాగే గురుకులాలలో ఎట్లా అయితే వాళ్ళు నియమ నిష్టలతో ఉంటారో ఈ సాధన మొదలెట్టినప్పుడు కూడా నియమ నిష్టలతో సాధన చేస్తే దాని ఫలితం అధికంగా ఉంటుంది. అంటే ప్రాపంచిక సుఖాలను ముఖ్యంగా కామవాంఛలను త్యజించి సాత్విక జీవనం గడపాలి. మనస్సులో కలిగే సమస్త కోరికలను అంటే ఈ కామవాంఛకు సంబంధించిన కోరికలను కూడా త్యజించాలని చెప్తున్నారు. ఎందుకంటే మనస్సులో వచ్చే ఆలోచనలే క్రమంగా ఏ పని చేయడానికైనా కారణమవుతాయి గనుక సాధకుడు తన సాధనకు అడ్డుగా అనిపించే ప్రతి ఆలోచనను ఆదిలోనే తుంపేయాలి. ఆలోచనని అది సంకల్పంగా మారే ముందు అంటే ఆలోచన లెవెల్లో ఉన్నప్పుడు దాన్ని తీసేయడం చాలా తేలిక. అదే సంకల్పంగా మారితే దాన్ని తీర్చుకోవాలి అనే దృఢ ఇది కలుగుతుంది. తీర్చుకోవాలి అనే స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది. అందుకని అసలు దాని సంకల్పంగా మారక ముందే ఆలోచన లెవెల్లో కట్ చేసేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదు. సంకల్పం గనక దృఢపడితే అప్పుడు అది యాక్షన్ అవుతుంది. అంటే క్రియ అవుతుంది. అందుకని దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇవన్నీ కూడా కట్ చేసేసుకోమని చెప్తున్నారు. ఎందుకు అంటే బ్రహ్మచర్యం పాటించడం వల్ల శారీరక శక్తి పెరగడం, బుద్ధిలో స్పష్టత, మహోన్నత సంకల్ప బలం, చక్కటి జ్ఞాపక శక్తి మరియు చురుకైన ఆధ్యాత్మిక బుద్ధి కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. అందుకని ధ్యానము గనక త్వరగా ఫలించాలి అంటే బ్రహ్మచారి వ్రతం చాలా అవసరం అని చెప్తున్నారు. పరమాత్మ యందు మాత్రమే దృష్టి పెట్టి పరమాత్మే పరమలక్ష్యం అన్న భావన గట్టిగా ఉండాలి. ఇలా జీవిస్తున్న సాధకుడు ముందు శ్లోకాలలో చెప్పిన విధంగా సిద్ధం చేసుకున్న ఆసనం పైన కూర్చున్నప్పుడు వెన్ను, మెడ, తల ఒకే వరుసలో ఉండాలి. పక్కలకు ఒరగకుండా నిటారుగా ఉండేట్టు చూసుకోవాలి. దిక్కులు చూడకుండా దృష్టిని కనుబొమ్మల మధ్య, భ్రూమధ్య స్థానంలో కేంద్రీకరించి శ్వాస పైన ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. సో ఎంత చక్కటి క్రమం ఇచ్చారు ఆయన ధ్యానం చేయడానికి. సో ఇవన్నీ మనం గుర్తు పెట్టుకొని వీటిని మనం మన దైనిక జీవితంలో గనక అలవాటు చేసుకుంటే ఏదైనా కూడా లైఫ్ సాఫీగా సాగిపోతుంది. అందుకే భగవద్గీతని లైఫ్ కి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ గ్రంథంగా చెప్తారు. సో ప్రతి చిన్న పాయింట్ ని కూడా ఎంతో చక్కగా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో ధ్యాన సాధన మొదలుపెట్టిన సాధకులు నేను వేరు, పరమాత్మ వేరు అనే భేదబుద్ధి తొలగించుకుని అంతటా పరమాత్మని చూసే సమత్వ బుద్ధిని కూడా అలవాటు చేసుకోవాలి. అట్లాగే జీవాత్మ పరమాత్మ ఏకత్వాన్ని బాగా భావన చేయాలి. ఈ విధమైన విచారణతో మనస్సులోని అన్ని సందేహాలు క్రమంగా తొలగిపోయి ధ్యానము సిద్ధిస్తుంది. సాధకులను ప్రోత్సహించడానికి 15వ శ్లోకంలో ధ్యానయోగ ఫలితాన్ని వివరిస్తున్నారు. ఆ తరువాత శ్లోకాల్లో మళ్ళీ ధ్యానయోగ నియమాలను వివరిస్తారు. ఒకసారి 15వ శ్లోకం కూడా చదువుకుందాం.
యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. యుంజన్ ఏవం సదా ఆత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదాల యొక్క అర్థాలు తెలుసుకుందాం. యుంజన్ ఏవం సదా ఆత్మానం అంటే పైన శ్లోకంలో చెప్పి ఏవం అంటే ఈ విధంగా అని, అంటే ఏ విధంగా పైన శ్లోకంలో చెప్పిన విధంగా ఎల్లవేళలా తన మనస్సును యోగ సాధన ద్వారా పరమాత్మ యందు ఏకాగ్రము చేసుకుంటూ యోగి నియతమానసః మనస్సుని నిగ్రహించుకున్న యోగి శాంతిం నిర్వాణ పరమాం భౌతిక బంధాల నుండి విముక్తి పొంది అత్యున్నత ఆనందాన్ని మత్సంస్థాం అంటే నాయందే స్థితమై ఉండి అధిగచ్చతి పొందుతాడు. పైన శ్లోకాలలో చెప్పిన విధంగా ఎల్లవేళలా తన మనస్సుని యోగ సాధనం ద్వారా పరమాత్మ యందు ఏకాగ్రము చేసుకుంటూ మనస్సును నిగ్రహించుకున్న యోగి భౌతిక బంధాల నుండి విముక్తి పొంది నాయందే స్థితమై ఉండి అత్యున్నత ఆనందాన్ని పొందుతాడు అని భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు ధ్యాన యోగము ద్వారా ఒక కర్మయోగి పరమాత్మ యందే స్థితమై ఉండి అత్యున్నతమైన ఆనందాన్ని పొందగలుగుతాడని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కర్మయోగంలో స్థితమై ఉండి చిత్తశుద్ధి పొంది జ్ఞాననిష్ట కోసం ధ్యాన యోగమును ఆశ్రయించాలి. ఈ అధ్యాయంలో 10వ శ్లోకం నుండి ధ్యానము చేసే పద్ధతులు నియమాలు కొన్ని చెప్తూ వచ్చారు. ధ్యానము వల్లే కలిగే లాభాన్ని ఈ శ్లోకంలో చెప్పి మళ్ళీ తర్వాత కొన్ని శ్లోకాలలో నియమాలు కొనసాగిస్తారు. సాధకుడు పరమాత్మే పరమ లక్ష్యమని తలచి నియమాలు పాటిస్తూ ధ్యానము చేసేటప్పుడు మనస్సును నిగ్రహించి ఆత్మయందు నిలుపుతాడు. ఒక సన్యాసి నిరంతరము అంటే ప్రారబ్ధవశాత్తు పనులు చేస్తున్నా ఏ పని చేసినా ఆత్మయందే నిష్ఠుడై ఉంటాడు. కానీ గృహస్థాశ్రమంలో ఉన్న కర్మయోగులు ధ్యానం చేసినంతసేపు మనస్సును నిగ్రహిస్తారు. తరువాత వారి నిత్య నైమిత్తిక కర్మల్లో నిమగ్నమైనప్పుడు వారి మనసు మళ్ళీ ప్రపంచంలో అంటుకునే అవకాశం ఉంటుంది. అందుకే భగవానుడు ఇటువంటి యోగి ఏ పని చేస్తున్నా ఒక సన్యాసి లాగా లౌకిక విషయాల మీద నుండి ప్రయత్నపూర్వకంగా మనస్సుని వాటి మీద పోకుండా జాగ్రత్త పడాలి అని సూచిస్తున్నారు. అప్పుడు ధ్యానం చేసే సమయంలోనే కాకుండా ఇతర సమయాలలో కూడా మనస్సు నిలకడగా ఉంటుంది. ఈ విషయాన్నే యుంజన్ ఏవం సదా ఆత్మానం అని చెప్తున్నారు అనే పదప్రయోగంతో చెప్తున్నారు. ఇట్లా ఎల్లవేళలా మనస్సుని పరమాత్మ యందు నిలిపిన యోగి అన్నింటిలో ఆత్మనే చూసే స్థితికి వెళ్తాడు. మెల్లగా ధ్యానము సమయం పెంచుకొని కర్మలను దాటిపోయే స్థితికి అంటే యోగారూఢుడై నిలుస్తాడు. క్రియలను దాటిపోతాడు కాబట్టి ఇటువంటి యోగి నిర్వాణ స్థితికి వెళ్ళిపోతాడు. ఇక్కడ నిర్వాణ అంటే కర్మబంధాల నుండి విముక్తి పొందిన స్థితి అన్నమాట. అంటే ఎట్లాగో క్రియలు చేసే స్థితి నుంచి దాటిపోతాడు కాబట్టి బంధాల నుండి కూడా విముక్తి అయిపోతాడు. అయితే కర్మయోగిగా ఉన్నప్పుడు కూడా అంటే యోగారూఢ స్థితికి వెళ్ళక ముందు కూడా ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తాడు కాబట్టి బంధాలలో ఎట్లాగో ఇరుక్కోడు. కానీ ఈ నిర్వాణ స్థితి అంటే యోగారూఢుడై కర్మలను దాటిపోయిన స్థితి. సో అప్పుడు కర్మబంధాల నుండి విముక్తి పొందడం ఈ నిర్వాణ స్థితి అన్నమాట. ఈ రెండిటికి కొంచెం తేడా మనం అర్థం చేసుకోవాలి. ఈ స్థితికి రావాలంటే యోగి కర్మ ధ్యానంతో పాటు భక్తిని కూడా జోడించుకోవాలని చెప్తున్నారు. తన ఉపాసనా బలంతో పరమాత్మ పైన ధ్యాస పూర్తిగా నిలుపగలుగుతాడు. మత్సంస్థ అనే పదము ఈ విషయాన్నే సూచిస్తోంది. అంటే ఇప్పుడు మనకి ఈ స్థితిలో ఉండాలంటే ప్రతి సాధకుడు కూడా కర్మ, ధ్యానము, తర్వాత భక్తి ఈ మూడి జోడించుకుంటే ఈ స్థితికి త్వరగా రాగలుగుతాడు. ఇటువంటి యోగి ఎల్లప్పుడూ పరమాత్మ యందే స్థితుడై ఉండి పరమ ఆనంద స్థితిని కూడా పొందగలుగుతాడు. అంటే మోక్ష స్థితిని పొందుతాడని చెప్తున్నారు. ధ్యాన యోగ నియమాలను చెప్తూ మధ్యలో ధ్యానం యొక్క అత్యుత్తమ ప్రయోజనాన్ని భగవానుడు ఎందుకు చెప్పారు? ఇక్కడ అత్యున్నత ప్రయోజనం ఏంటి? మోక్షమే.
సో అది వస్తుంది అని మధ్యలో ఎందుకు చెప్తున్నారు అంటే, మోక్షకాంక్ష గల సాధకులను ఉత్సాహపరచాలని, వారిని ఆధ్యాత్మిక మార్గంలో విజయము సాధించడానికి ప్రోత్సహించడానికే ఒకసారి ధ్యాన యోగ ప్రయోజనాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఆ ప్రయోజనం పొందాలంటే సాధకుడు ముందు కర్మయోగము ద్వారా చిత్తశుద్ధి పొంది, శాస్త్రజ్ఞానము ద్వారా ఆత్మ అనాత్మ విచారణ చేసి, జ్ఞాననిష్ట పొంది, సంకల్పాలను పూర్తిగా త్యజించి యోగారూఢుడై కర్మలను పరిత్యజించే స్థితికి వెళ్ళి ఎల్లవేళలా పరమాత్మ పైన మనస్సును నిమగ్నం చేయాలి. అటువంటి యోగి పరమానంద స్థితి అంటే మోక్ష స్థితిని పొందుతాడని చెప్తున్నారు. 16వ శ్లోకం నుండి మళ్ళీ ధ్యానయోగ నియమాలను కొనసాగిస్తున్నారు. అవి వచ్చే భాగంలో తెలుసుకుందాము. 16వ శ్లోకంలో ధ్యాన యోగంలో పరిపక్వత పొందడానికి ఆహార నిద్ర నియంత్రణ అవసరం అని చెప్తున్నారు. సో అది వచ్చే భాగంలో తెలుసుకుందాము. వాటికి చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా, ఒకసారి ఈ 3 శ్లోకాలను చదువుకుని ముగిద్దాము. సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. మళ్ళీ కలుసుకుందాం కొత్త శ్లోకాలతోటి.